టీమిండియా ఆటగాళ్లపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఘాటు విమర్శలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో వీరులు అనిపించుకుంటే సరిపోదని, టెస్టుల్లో కూడా సత్తా చాటితేనే విలువ ఉంటుందని పేర్కొన్నాడు. తదుపరి పాకిస్తాన్ మీద వన్డే మ్యాచ్ గెలిచేసి ఆహో ఓహో అని పొగిడించుకునేందుకు భారత క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారని, అయితే అంతకంటే ముందు టెస్టుల్లో ఎలా మెరుగుపడాలో ఆలోచించాలంటూ టీమిండియాకు చురకలంటించాడు కైఫ్. ఇప్పటి వరకు జరిగిన 2 సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన టీమిండియా 2 సార్లు ఫైనల్లో విఫలమైంది. అయితే ముచ్చటగా 3వ సారి ఫైనల్ చేరి ఈసారి ఖచ్చితంగా డబ్ల్యూటీసీ ట్రోఫీని సాధిస్తుందని అభిమానులు భావించగా రోహిత్ సేన తీవ్ర నిరాశపరిచింది. తొలుత సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతులు 3-0తో వైట్ వాష్ కు గురై ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 3-1తో ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. తద్వారా డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి టీమిండియా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ కూడా భారత ఆటగాళ్లపై వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ఫిబ్రవరి 23న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఓడించడం ద్వారా టీమిండియా ప్రశంసలు అందుకుంటుంది. అప్పుడు మనం వైట్ బాల్ క్రికెట్ లో ఛాంపియన్లమని అంతా పొగుడుతారు. అయితే భారత్ టెస్టు ఛాంపియన్షిప్ గెలవాలంటే మాత్రం మనకు ఒక పటిష్టమైన టెస్టు జట్టు అవసరం ఉందని, సీమింగ్ ట్రాక్ లపై ఎలా ఆడాలో మన వాళ్ళు నేర్చుకోవాలని, మనం కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రమే వీరులం అనిపించుకుంటున్నాం. చేదుగా ఉన్న ఇది నిజం, కానీ మనం టెస్టులో బాగా వెనకబడి ఉన్నాం. ఒకవేళ టీమిండియా డబ్ల్యూటీసీ గెలవాలనుకుంటే మాత్రం ఆటగాళ్లంతా కలిసి దేశవాళీ క్రికెట్ ఆడాలని మహమ్మద్ కైఫ్ అన్నాడు.